ఓకే. సరే, అప్పులు బాగా చేస్తారట మీరు. అప్పులు తీసుకొని మళ్ళీ ఎగ్గొడతారట. అప్పుల జగ్గారెడ్డి అనే పేరుందట మీకు. అప్పు చేసుడు తప్పు కాదు కదా. అప్పు తీసుకొని మళ్ళీ ఎగ్గొడతారనే పేరు కూడా మీకు ఉందట. ఒక్కరు చెప్పండి అట్లా. అంటే జగ్గారెడ్డి జీవితం అంతా కష్టంతో కూడుకున్న ప్రయాణం నాదంతా. జగ్గారెడ్డి మీరు అడిగిరు కాబట్టి ఒక విషయం చెప్పాలి మీకు, ప్రజలకు కూడా తెలవాలి, మీ ఎన్టీవీ ప్రేక్షకులు కూడా తెలవాలి. జగ్గారెడ్డి తండ్రి, జగ్గారెడ్డి అంటే నేను, అంటే నా తండ్రి పేరు కూడా జగ్గారెడ్డి. నా తండ్రి జగ్గారెడ్డి. ఈ జగ్గారెడ్డి 4 ఏళ్ళు ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు. నా తల్లి ఒక నర్సు, డ్యూటీ చేసుకుంటూ 4 ఏళ్ళ నుంచి నన్ను పెద్దగా చేసింది. ఆమె జీతం మీద బతికిన జగ్గారెడ్డి. ఎందుకో కాల నిర్ణయానుసారంలోనే నేను కాలేజ్ స్టూడెంట్ నాయకుడుగానే ప్రయాణం మొదలుపెట్టిన. ఆ రోజులలో అక్కడి నుంచి మొదలైన అప్పులు అంటే ఆ సమయానికి ఇందులో నాకున్న అదృష్టం ఏంటంటే నా పుట్టుకలోనే నేను అదృష్ట జాతకుని. ఆస్తులు స్థిరాస్తులు ఏమి లేకపోయినా నా తల్లి జీవితం మీద పెద్దగా అయినా నా అదృష్టం ఉంది కాబట్టి చెయ్యి ఆడజాపిన అప్పు పుట్టింది. నేను ఎవరి దగ్గర దానం అడగా, ఎవరి డొనేషన్ తీసుకోను, ఎవరి దగ్గరికి డబ్బుల దగ్గరికి దేహి అనను. నాకు తెలిసింది అప్పులు చేయడమే. కాలేజ్ స్టూడెంట్స్ నాయకు ఎదగాలి, కౌన్సిలర్ అయినా అప్పే, చైర్మన్ అయినా అప్పే, ఈ 4 ఏళ్ళు అప్పే. ఈ అప్పు ఎందుకు? నేను బిజినెస్ల కోసము, నా భార్య పిల్లలకి బిల్డింగ్ల కోసం కాదు. ఇదంతా ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడము, నా జీవితం అంతా పండుగల మీదనే ఖర్చు పెట్టడము, రాజకీయానికి అవసరం వల్ల వాడడం. ఇక అప్పు ఎట్లా అంటే టైం కలిసి వచ్చిన రోజు, సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నాకు రూపాయి ఇన్కమ్ లేదు రియల్ ఎస్టేట్ మీద, వచ్చే సంవత్సరం ఇన్కమ్ లేదు. ఈ సంవత్సరం 10 కోట్లు కట్టాలి. ఏది? ఈ పండుగలు చేయాలి. ప్రతి పండుగ కంటే శ్రీరామనవమి వచ్చిందంటే ఒక 2 కోట్లు, మళ్ళా దసరా వస్తే ఒక 2 కోట్లు. ఇది ఎట్లయిపోయిందంటే సంగారెడ్డి పండుగలకు మొదటి నుంచి చేయడం వల్ల నాకు ఒక వతన అయిపోయింది. అది వతన అంటే నాకు అది ఫిక్స్ అయిపోయినాయి. పండుగలు నాకు ఫిక్స్ అయినాయి, నేను పండుగలు ఫిక్స్ అయిపోయినా. ఇక అది చెప్పలేనమ్మా ఇది. ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఆయన అప్పులు ఎగో కొడతా అన్నాడు కాబట్టి అంతా చెప్పాలి. చెప్తానండి ఎందుకు అసలు చెప్తే లాస్ట్ తెలుస్తుంది. అందుకే చెప్తా నేను. అందుకే నేను 5 ఏళ్లకు ఇన్కమ్, ఒక భూమి మీద నాకు డబ్బులు వచ్చేది అనుకో, ఈ 5 ఏళ్ళు అప్పు చేస్తా. అప్పు ఇచ్చేటోడు నా దగ్గర ఏంటంటే అన్నకి ఇస్తే రూపాయి కల్పిస్తాడు, లేట్ ఇస్తాడు, కానీ ఇస్తాడు. ఇదే మార్కెట్లో ఉంటుంది. నువ్వు సంగారెడ్డిలో పోయి ఎవరన్నా అడుగు, ఎవరన్నా నేను సంగారెడ్డి దాటితే బయటికి రాను. ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళంతా ఎవరు? నా ఫాలోవర్స్, నా కార్యకర్తలు, నాకు తెలిసిన వాళ్ళే. వితౌట్ సిగ్నేచర్. మరి ప్రాపర్టీ లేవు, చెక్కులు ఉన్నాయి మాట మీద. కాబట్టి ఇది మీరు అడిగిన ప్రశ్న కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది తప్పు. ఇది జగ్గారెడ్డి డిక్షనరీలో ముంచిండు అనే చరిత్ర ఎప్పుడు లేదు, రాదు. వెనకనో ముందునో డబ్బులు ఇస్తా. ఇది నా స్వలాభాల కోసం అప్పు చేసింది ఏమీ లేదు. ఇది సంగారెడ్డి ప్రజలకు నాకే చెప్తారు, ఎన్నేళ్ళు అప్పులు చేసి పండుగలు చేస్తావన్నా, ఎన్నేళ్ళు ఈ అప్పులు చేసి మందికి వంచుతావన్నా, ఏంది జీవితం అని నన్ను అంటుంటారు. ఇప్పటివరకు ఎన్ని ఫోన్ నెంబర్లు మార్చారు సార్? ఫోన్ నెంబర్లు ఎన్ని మార్చారు? అసలు ఫోన్లే వాడు కదా సార్. ఇంకా అయినా ఇప్పుడు నేను ఫోన్లు పెట్టకపోతుంది, దాంతో ఏమైతే దాంతో పోయేదేముంది దాంతో. కాబట్టి నేను ఏమంటున్నాడు, జగ్గారెడ్డి అనేవాడు జవాబుదారుగా ఉంటాడు, జవాబుదారుగానే పనిచేస్తాడు, జవాబుదారుగానే ప్రజల మధ్యలో ఉంటాడు. కాబట్టి జగ్గారెడ్డిని ఇప్పుడు చూడండి, నేను ఏమన్నా తప్పులు చేస్తే 9 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంత లెంకుతే ఎక్కడన్నా లాస్ట్కి మీకు అడిగినాడు చెప్తా. జగ్గారెడ్డి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇన్నెలకు పోయారు, టీఆర్ఎస్ వాళ్ళు, గవర్నమెంట్ పోలీసు వాళ్ళు పోయారు. అరే నాయన, మరి మీకు మీరు అప్పులు ఇచ్చారు, కేసులు పెడతాము, కేసులు పెట్టడానికే, లోపలైనకే. వాళ్ళు ఏమన్నారంట, అన్న మేము ఆయన అడిగిండు, ఇచ్చినాము, ఇష్టంతో ఇచ్చినాము,
ఆయన పండుగలకో పబ్బాలకో పెడతాడు ఖర్చు, ఉన్నప్పుడు ఇస్తాడు. అది మా ఇష్టంతో ఇచ్చినాము. మీరు కంప్లైంట్లు ఇవ్వమంటే ఎట్లా ఇస్తాము? 2 రూపాయలు ఇచ్చినామంటే 4 రూపాయలు 2 రూపాయలు కల్పిస్తాడు. మాకు వచ్చే నష్టమేది? ఇదే జవాబు దొరికింది టీఆర్ఎస్ గవర్నమెంట్.